మొత్తానికి అక్కినేని అఖిల్ గారి వీరాభిమాని అయ్యగారి నంబర్ 1 అని చెప్పినటువంటి ఆ డైలాగ్ అనేది సోషల్ మీడియా మొత్తానికి కూడా ఊపేస్తుంది. అఖిల్ గారి ఏ సినిమా వచ్చినా కూడా ముందుగా వినపడే డైలాగ్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఈయన చెప్పినటువంటి అయ్యగారి నంబర్ 1 అనే డైలాగ్ మాత్రం పక్కా వినిపిస్తుంది. అండ్ అఖిల్ గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా కూడా అందులో వీరాభిమాని అని పేరు తెచ్చుకుంది మాత్రం ఈయన మాత్రమే. సో ఆయన పేరు నాగరాజు. ఆయన గుంటూరులో ఉంటాడు. సాధారణంగా ఆయన ఎప్పుడు కూడా సినిమా థియేటర్స్ దగ్గర మాత్రం కనిపించాడు. అఖిల్ గారి సినిమా వచ్చినప్పుడు మాత్రమే, అది కూడా ఫస్ట్ డే మాత్రమే కనిపిస్తాడు. ఆ రోజు మాత్రమే హల్చల్ చేస్తాడు. ఆ రోజు మాత్రమే సోషల్ మీడియాలో కనిపిస్తాడు. కానీ ఆ తర్వాత అందరి హీరోల ఫ్యాన్స్ లాగా వేరే ఫ్యాన్స్తో గొడవ పెట్టుకోవడం కానీ, వేరే హీరోల గురించి తప్పుగా మాట్లాడడం కానీ, వేరే హీరోల సినిమాలు వస్తే తప్పుగా మాట్లాడడం కానీ ఇలాంటివి ఏవి కూడా చేయరు. ఎందుకంటే ఆయనకు ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం యొక్క బాధ్యత తన పైన ఉంది. ఆ బాధ్యతలన్నీ కూడా ఆయన నెరవేర్చాలి. కాబట్టి ఆయన చేసేటటువంటి పని ఏదైనా ఉందంటే అది పళ్ళ వ్యాపారం. రోడ్లపైన తోపుడు బండి పైన పళ్ళమ్ముతూ ఉంటాడు. సో మరి సాధారణంగా ఆయన ఎప్పుడు కూడా థియేటర్ వరకు రానటువంటి పర్సన్ అఖిల్ గారి సినిమా వచ్చినప్పుడే ఎందుకు వస్తారంటే, అఖిల్ గారు అంటే ఆయనకు వీరాభిమానం అనమాట. అంటే ఎందుకో తెలియదు కానీ అఖిల్ గారి సినిమాలు వచ్చాయంటే అఖిల్ గారు అంటే చాలా చాలా ఇష్టం అట. సో ఎప్పుడైతే అయ్యగారి నంబర్ 1 చెప్పేసి ఆయన ఎప్పుడైతే అన్నారో ఇంకా అప్పటి నుంచి అఖిల్ గారి పేరు మర్చిపోయి అయ్యగారి నంబర్ 1 అని చెప్పేసి అదే ముద్ర పడిపోయింది. ఇంకా మొన్న లెనిన్ సినిమా వచ్చినప్పుడు కూడా అఖిల్ అనే పేరు పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరి నోటి వెంబట కూడా అయ్యగారు నెంబర్ 1, అయ్యగారు నెంబర్ 1 ఇదే మాట మనం వింటూ వచ్చాం. సో మొత్తానికైతే అఖిల్ గారు, అక్కినేని అఖిల్, అదేవిధంగా అయ్యగారు నెంబర్ 1 చెప్పినటువంటి అంటే వీరాభిమాని నాగరాజు ఇద్దరు కూడా కలుసుకోవడం జరిగింది. గుంటూరులోని ఈవెంట్ జరిగినప్పుడు అంటే ఆల్రెడీ అఖిల్ గారు ఒక మాట చెప్పారు, అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను నిన్నని కలుస్తాను అని చెప్పేసి. సో ఆ చెప్పినటువంటి మాట ప్రకారం అయితే ఈ మాట నిలబెట్టుకున్నారు. క్యారవాన్లోకి పిలిచి ఆయన్ని కలవడం జరిగింది. సో ఆయన కూడా మళ్ళీ ఇలాంటి ఒక ఛాన్స్ నాకు రాదేమో అని చెప్పేసి ఆయన చూడగానే కాళ్ళ మీద పడిపోయి కాళ్ళకి నమస్కారం చేసుకొని తర్వాత అఖిల్ గారు వద్దు అని అంటూనే ఉన్నారు. కానీ అయినప్పటికీ కూడా ఆయన మాత్రం కాలు మొక్కడం జరిగింది. ఆ తర్వాత తనివి తీరా హత్తుకున్నారు కూడా. అంటే ఎంత కాదనుకున్నా కూడా అఖిల్ గారు చిన్నవాడు, ఆయన పెద్దవాడు కాబట్టి కాలు మొక్కడం మాత్రం సరైనటువంటి విషయం కాదు. బట్ ఆయన మాత్రం ఒక అభిమానంతో పట్టుకోవడం జరిగింది, హగ్ చేసుకున్నారు. సో మరి కన్నీళ్లు పెట్టుకుంటూ ఇద్దరు కూడా మాట్లాడేటువంటి ఆ మాటలు, సో ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు ఒక రియల్ ఫ్యాన్ ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి రియల్గా ఫ్యాన్స్ చెప్పేసి ఫీల్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈ యొక్క మూమెంట్ని కనెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉన్నారు. సో మొత్తానికైతే అఖిల్ గారు, నాగరాజ్ గారు ఇద్దరు కూడా కలవడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటూ అందరూ కూడా ఈ వీడియోని మళ్ళీ షేర్ చేస్తూ ఉన్నారు.